ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే చేసిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, దీంట్లో ఏముందంటే 13 అని రౌండప్ చేసింది కదా! మార్క్ చేసిండు కదా! సో, డిసెంబర్ 13థ్‌న మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ కదా! మన కోసమైతే డిసెంబర్ 14థ్. కానీ వాళ్ళకి డిసెంబర్ 13థ్ కదా! అందుకనే మన జాన్ సీనా ఈ పోస్ట్ చేసిండు. అండ్ ఇంకొకటి జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ ఏందంటే, సో, ఇంతకుముందు గూడా ఇనిపించింది. ఈ రూమర్ గురించి, అప్డేట్ గురించి ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. సో, మన జాన్ సీనా కోసం ఒక ప్లాన్ అయితే చేస్తుందంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మన జాన్ సీనా అంట ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని డామినిక్ మిస్టీరియో దగ్గర నుండి గెలుచుకుంటాడంట. అండ్ తన ఫైనల్ మ్యాచ్‌లో మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతారంట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనాకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ చేద్దామని ఆలోచిస్తుందంట. సో, ఇదొక గుడ్ న్యూస్ అని జెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఉండే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోవాలి. ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ విన్ అవుతే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడు అని. సో, డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేస్తుంది అంట. సో, ఇదొక ప్లాన్ అయితే ఉండిందంట. అంటే ఇప్పుడు 'సర్వైవర్' సిరీస్‌లో కావచ్చు, లేదంటే మన జాన్ సీనా రా కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడు గదా! ఆ రా షోలలో మేబీ జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. అండ్ తన ఫైనల్ మ్యాచ్‌లో ఆ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతారని, అండ్ అది గూడా గుంతర్‌తో ఓడిపోతారని. జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్‌లో గుంతర్‌తో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్ ఉండింది గదా! సో, ఆ మ్యాచ్‌లో మన గుంతర్ జాన్ సీనాని ఓడిస్తారంట. న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతారంట. మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారు ఈ టైప్‌లో అని ఇదొక ప్లాన్ అయితే ఉండింది అంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర ప్లాన్స్ చేస్తుందంట. సో, ఈ ప్లాన్ గనక ఎగ్జిక్యూట్ చేస్తే ఏ విధంగా ఉంటదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మెకాంటైర్ అండ్ కోడీ రోడ్స్ గురించి. సో, ఈరోజు మనకి మెయిన్ ఈవెంట్‌లో కోడీ వర్సెస్ డ్రూ జరిగింది. అండ్ జరగకముందే అంటే స్మాక్‌డౌన్ స్టార్ట్ కాకముందే ఈ మ్యాచ్ జరుగుతదని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసుంటిని. అండ్ ఈ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ ఎవ్వరు అనుకున్న విధంగా లేదు. సో, అసలు మ్యాచ్ లాగానే లేదు. అండ్ ఇది చాంపియన్‌షిప్ మ్యాచా? లేదంటే నాన్ టైటిల్ మ్యాచా? అనేది గూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. చాంపియన్‌షిప్ మ్యాచే గాని డీక్యూలో ఎండ్ అయిపోయింది. అది గూడా కోడీ రోడ్స్, డ్రూ మెకాంటైర్ పైన అంటే చాంపియన్‌షిప్‌తో అటాక్ జేసిండు. అదెవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ డ్రూ మెకాంటైర్ అటాక్ జేస్తే అంటే డీక్యూలో ఎండ్ అయింది గదా! అని ఈ టైప్‌లో అనుకోవచ్చు. బట్ ఏందంటే వీళ్ళ స్టోరీని ఇక్కడితో ఎండ్ జేసే ఉద్దేశ్యం లేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో క్లియర్‌గా చెప్పిండు గదా! రోడ్ టు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అని. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో అంట మళ్ళొకసారి కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకాంటైర్ మధ్య మ్యాచ్ జరిగినా జరగొచ్చు అని ఇటువంటి ఒక చిన్న రూమర్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ మ్యాచ్‌లో గెలిచింది డ్రూ మెకాంటైరే. కానీ చాంపియన్‌షిప్ అనేది చేంజ్ అవ్వదు. హ్యాండ్స్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే డీక్యూలో ఎండ్ అయింది కాబట్టి. అండ్ కోడీ రోడ్స్ అటాక్ చేసిండు కాబట్టి ఆ టైప్‌లో విన్నర్ అనేది మన డ్రూ మెకాంటైరే. బట్ చాంపియన్‌షిప్ అనేది చేంజ్ అవ్వదు కదా! సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. అప్పుడు మేబీ డ్రూ మెకాంటైర్ గెలిచినా గెలవచ్చు అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు కోడీ రోడ్స్ కొంచెం డిఫరెంట్‌గా కనిపించిండు. సో, అదంతా దేనికోసం అంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఎండ్ చేయనివ్వకుండా ఉందామని. బట్ ఇంకా డిఫరెంట్‌గా గూడా బుక్ చేయొచ్చు. అంటే అలా చూస్తే కోడీ రోడ్స్ మేబీ ఏమైనా హీల్ టర్న్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా టీజ్ చేస్తున్నారన్నట్టుగా అనిపించింది. బట్ మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయకపోవచ్చు. రేండీ ఆర్టన్ చేసినా చేయొచ్చన్నమాట హీల్ టర్న్. బట్ కోడీ రోడ్స్‌ని చూస్తే ఆ విధంగానే అనిపించింది. అండ్ మేబీ ఏందంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్ జరిగితే గనక మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేస్తాడు అని ఇటువంటి ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మన జేకబ్ ఫాటు పైన అటాక్ చేసినారు గదా! సో, నేను ఇంతకు ముందే నిన్నటి వీడియోలోనే చాలా క్లియర్‌గా చెప్పినాను. మన జేకబ్ ఫాటుకి ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉంది. సో, ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తాడు అని ఇటువంటి అప్డేట్ ఉందని చెప్పినాను. సో, ఈరోజు మ్యాచ్‌లోనైతే ఫైట్ చేయలేదు. అంటే బ్యాక్ స్టేజ్‌లోనే ఎవరో అటాక్ చేసినట్టుగా చూపించినారు. దానివల్ల ఔట్ ఆఫ్ యాక్షన్ పంపిస్తారు అన్నట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఎవరు అటాక్ చేసినారు జేకబ్ ఫాటు పైన? సో, అది గూడా తెలియాలి గదా! సో, ప్రెజెంట్ సోషల్ మీడియాలో టాక్ ఏందంటే మేబీ మన డ్రూ మెకాంటైరే అటాక్ చేస్తున్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఉండింది. బట్ డ్రూ మెకాంటైర్ అటాక్ చేయలేదు అని క్లియర్‌గా చెప్పిండు. అండ్ డ్రూ మెకాంటైర్‌కి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్యూడ్ ఉంది. మ్యాచ్ కోసం ఫైట్ జేయాలనే మన డ్రూ మెకాంటైర్ చేస్తాడు. తన క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి. మేబీ డ్రూ మెకాంటైర్ అటాక్ చేసినా చేయొచ్చు. మేబీ
దీని వెనకాల మన రేండి ఆర్టన్ గూడా ఉండొచ్చు అని ఇటువంటి ఒక టాక్ అయితే ఉండిందన్నమాట. సో, మన రేండి ఆర్టన్ ఫైనల్‌గా హిల్ టర్న్ చేసినారు. అందుకని మన రేండి ఆర్టన్ మన జేకబ్ ఫాటుకి పంటికి కిచ్చినారని ఈ టైప్‌లో ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. మేబీ డ్రూ మ్యాకెంటైర్ అయినా అటాక్ చేసుండాలి. లేదంటే మన రేండి ఆర్టన్ అయినా అటాక్ చేసుండాలి అన్నట్టుగా ఈ టైప్‌లో రూమర్. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే, మన కోడీ రోడ్సే అటాక్ జేషిండు అని ఇదొక రూమర్ ఇనిపిస్తుందనమాట. మేబీ కోడీ రోడ్స్ ఎందుకు అటాక్ జేస్తాడు? సో, కోడీ రోడ్స్ గనక అటాక్ జేయాల్సి వస్తే, కోడీ రోడ్స్ కంపల్సరీగా హీల్ టర్న్ చేస్తాడు. సో, ఎందుకో కోడీ రోడ్స్ జేకబ్ ఫాటు పైన అటాక్ చేయలేదేమో అని అనిపిస్తుంది. మేబీ డ్రూ మ్యాకెంటైర్ అవ్వచ్చు. అంటే అక్కడ బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కోడీ అండ్ మన జేకబ్ మాట్లాడుకునేటప్పుడు డ్రూ మ్యాకెంటైర్ జూషిండు. సో, డ్రూ మ్యాకెంటైర్ ఏమైనా అటాక్ చేసుండొచ్చు. లేదంటే మన రేండి ఆర్టన్ ఏమైనా అయ్యుండొచ్చు అని ఈ టైప్‌లో అంటున్నారు. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ అయితే కొంచెం బానే ఉంది. కొంచెం డిఫరెంట్‌గా గూడా కనిపించింది స్మాక్ డౌన్. అండ్ ఇంకొకటి మన ట్రిపుల్ హెచ్ స్టోరీ టెల్లింగ్‌లో ఏఐని యూజ్ చేస్తా అని చెప్తుండు. సో, ఏఐని యూజ్ చేసి స్టోరీని తీసుకొస్తారు అన్నట్టుగా ఈ టైప్‌లో మన ట్రిపుల్ హెచ్ చెప్తుండన్నమాట. సో, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో, ఏఐని యూజ్ చేసినారు. అందుకనే ఈరోజు మెయిన్ ఈవెంట్ ఈ విధంగా ఉంది అని ఈ టైప్‌లో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మెయిన్ ఈవెంట్ అయితే వేరే లెవెల్ ఉంది. అది ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు ఆ విధంగా ఉంటదని. సో, అందుకనే ఏఐని యూజ్ చేసినారు కాబట్టే ఈ విధంగా వచ్చింది. స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ ఈ విధంగా ఉండింది అని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. సో, చూడాలి. అంటే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఏఐని యూజ్ చేస్తా అని చెప్పినారు గానీ, ఆ ఏఐ స్టోరీ టెల్లింగ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ చేస్తారు గావచ్చు. ఏ విధంగా ఉంటది అనేది ఆలోచించాలి. సో, ఇప్పుడు మీరేమంటారు? టెక్నాలజీని యూజ్ చేసుకుంటే బెటరే. బట్ ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు కొంచెం బెటర్ స్టోరీ లైన్, బెటర్ స్టోరీ టెల్లింగ్ అనేది బయటకి రావాలి. మరి అది వస్తదా? రాదా? అనేది చూడాలి. అండ్ స్టోరీ రైటర్స్‌ని గూడా మార్చేస్తారన్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ మార్చేసినారంట. సో, ఇకనైనా కొంచెం బెటర్ స్టోరీ లైన్స్ చూడనీకి దొరుకుతాయా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన బ్రాన్ గురించి. సో, మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మన సెత్ తోటి కలిసిన తర్వాత వీళ్ళిద్దరూ యాక్చువల్‌గా వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. బట్ వాళ్ళైతే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. సో, దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ అయితే ఉండింది. ఎందుకంటే వాళ్ళని ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ లాగా కాకుండా, ఒక టాప్ సూపర్ స్టార్ లాగా చూపించాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంది. సో, మెయిన్ ఎజెండానే అది గదా! ఇప్పుడు వీళ్ళు సెత్ రాలిన్స్‌తో కలవడానికి మెయిన్ అజెండానే అది గదా! వాళ్ళు టాప్ సూపర్ స్టార్స్ అవ్వాలి. ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళని సెత్ ఫ్యాక్షన్‌తో కలిపింది. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మిడ్ కార్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఇస్తే, టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్‌ని ఇస్తే వాళ్ళు మిడ్ కార్డ్ సూపర్ స్టార్ లాగానే ఉంటారు గానీ, ఒక టాప్ సూపర్ స్టార్‌లా ఎలా మారుతారు? సో, ప్లాన్స్ అయితే ముందుగా ఉండే అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. సో, విన్ అవ్వకపోవడమే బెటర్ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని అని నాకనిపిస్తుంది దీనిపైన. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో గురించి. రీసెంట్‌గా మన క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు అని ఇటువంటి రూమర్స్ ఉన్నాయని వీడియోలో చెప్పినాను గదా! సో, మన క్రిస్ జెరికో అంట రిటైర్మెంట్ తీసుకోవడానికి రిటైర్మెంట్ టూర్‌లో భాగంగా డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారు, రిటర్న్ చేస్తారు అని ఈ టైప్‌లో రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్‌లో గూడా ఇండక్ట్ అవుతారంట మన క్రిస్ జెరికో. సో, చూడాలి. అంటే ముందుగా రావాలి గదా! క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తే హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతారా అనేది ఒక క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మనకి ఏ టైంలో వస్తాడని అనుకుంటున్నామో దానికంటే ముందే రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రాన్‌కి వేరొక సూపర్ స్టార్ అవసరం గదా! సో, అందుకనే బ్రాక్ లెస్నర్ తొందరలోనే రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. మేబీ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో లేదంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తరువాత మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ తొందరలోనే వస్తారు. ఆయన సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో కూడా మన బ్రాక్ లెస్నర్ ఉంటారు అనేది ఒక రూమర్ అయితే ఉండింది గదా! సో, అందుకనే బ్రాక్ లెస్నర్ తొందరలోనే రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఇదంతా కాయిన్‌కి ఒక సైడ్. ఇంకొక సైడ్ టాక్ ఏందో తెలుసా? అసలు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడమే కొంతమంది సూపర్ స్టార్స్‌కి నచ్చలేదు. యెస్, మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో కొంతమంది వుమెన్ సూపర్ స్టార్స్
అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినారంట. అసలు బ్రాక్ లెస్నర్ ఎందుకొచ్చిండు అన్నట్టుగా బ్యాక్ స్టేజ్‌లో టాక్ నడిసిందన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో చాలామంది హేట్ జేస్తున్నారన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినందుకు. సో, ఇప్పుడు ఇదేందసలు ఉన్నట్టుండి బ్రాక్ లెస్నర్ పైన. ఇంతకుముందు బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు ఎటువంటి న్యూస్ అయితే రాలేదు బ్యాక్ స్టేజ్ నుండి. ఈ సూపర్ స్టార్స్ ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా లేరని ఇటువంటి న్యూస్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక న్యూస్ అయితే ఇనిపిస్తుంది. బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయడం వల్ల వుమెన్ సూపర్ స్టార్స్ అంత మంచిగా లేరు అని. హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు అని ఇటువంటి టాక్ అయితే ఇనిపిస్తుంది బ్యాక్ స్టేజ్‌లో అంతా. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మరి బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తాడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో? సో, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ కేసు పడ్డ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది బ్రాక్ లెస్నర్‌కి అండ్ బ్రాక్ లెస్నర్ వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీయే బ్రాక్ లెస్నర్‌తో కలిసున్నారు. వాళ్ళ వైఫ్ కలిసే ఉంది. వాళ్ళ డాటర్ కలిసే ఉంది. సో, ఈ కేసు మామూలు కేసయితే గాదు. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా బ్రాక్ లెస్నర్‌తో కలిసున్నారో, వాళ్ళే కలిసున్నప్పుడు సొంత మనుషులే అనుమానం పెట్టుకోనప్పుడు, ఇప్పుడు ఆ కేసు పడ్డ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా బ్రాక్ లెస్నర్‌కి అండ్ బ్రాక్ లెస్నర్ వాళ్ళ వైఫ్‌కి. వాళ్ళే అంతా కలిసున్నప్పుడు, సో, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మనకెందుకసలు? డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లోనైతే వుమెన్ సూపర్ స్టార్స్ కొందరు హ్యాపీగా లేరంట. వేరే సూపర్ స్టార్స్ గూడా హ్యాపీగా లేరు అని హేట్ చేస్తున్నారని. బ్రాక్ లెస్నర్‌ని రిటర్న్ చేపించినందుకు హేట్ చేస్తున్నారని ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. 2 విధాలుగా టాక్ అయితే వస్తుంది. వస్తాడు అని మేబీ రాకపోవచ్చు. రాకపోయినా సర్ప్రైజ్ అవ్వాల్సిన పెద్దగా పని లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. సో, 2 విధాలుగా టాక్ ఉంది. ఇప్పుడు మీరేమంటారు? సో, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన తర్వాత బ్రాక్ లెస్నర్ కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడని అనుకోవాలి. బ్యాక్ స్టేజ్ అంతా టాక్ మంచిగా లేకపోతే కొంచెం కష్టమైతది డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా. సో, వాళ్ళు పని చేయలేకపోతారు. సో, అది దృష్టిలో పెట్టుకొని మేబీ బ్రాక్ లెస్నర్‌ని రిటర్న్ చేపిస్తదా? చేపించదా? లేదంటే వాళ్ళని కన్విన్స్ చేస్తదా? అనేది ముందు ముందు తెలుస్తది. మనకైతే 2 రకాలుగా అప్డేట్స్ వస్తున్నాయి. బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళీ రిటర్న్ చేస్తాడు అని, లేదంటే బ్రాక్ లెస్నర్ కొన్ని రోజులు మాయమైపోతాడు అని ఇటువంటి 2 రకాల అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నాకు తెలుసు రోమన్ రీన్స్‌ని చాలామంది ఫ్యాన్స్ మిస్ అవుతున్నారని. అండ్ ప్రెజెంట్ రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్స్, రూమర్స్ అయితే రావట్లేదు. సో, కొంచెం వెయిట్ జేయాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ రా దాకా వెయిట్ జేస్తే ఏమైనా క్లారిటీ అనేది వస్తది. రోమన్ రీన్స్ పైన గావచ్చు, లేదంటే బ్రాన్ బ్రైన్ పైన అండ్ సెత్ రాలిన్స్ పైన గూడా ఒక క్లారిటీ అనేది వస్తది. ఆ ఇంజ్యూరీ ఎంతవరకు ఉన్నది అనేది మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ రా దాకా వెయిట్ జేస్తే చాలా విషయాల పైన క్లారిటీ అనేది రావచ్చు. వార్ గేమ్స్‌లో ఎవరెవరికి మ్యాచ్ జరుగుతది, సెత్ ఎప్పుడు వస్తాడు, సో, ఎన్ని రోజులు బ్రేక్‌లో ఉంటాడనేది ఇంకా కొంచెం క్లారిటీ రావచ్చు. మేబీ మనకున్న రూమర్స్ ఏందంటే సెత్ రాలిన్స్ నెక్స్ట్ రస్సెల్ మేనియాని గూడా మిస్ అయినా అవ్వచ్చు అని ఇటువంటి రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్‌ని మనం 100% నిజమని నమ్మలేము. ఎందుకంటే ఇంతకుముందు చాలా జరిగినాయి. ఇదే విషయంలో ఇంజ్యూరీ విషయంలో చాలా జరిగింది సెత్ రాలిన్స్‌కి. సో, అందుకనే చెప్తున్నాను నెక్స్ట్ రా దాకా వెయిట్ చేస్తే క్లారిటీ అనేది వస్తది.